నమస్తే అండి. నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. వైశాఖ పురాణం 13వ అధ్యాయం. నారద మహర్షి అంబరీష మహారాజుతో, రాజా, శృతదేవ మహాముని మాటలు విన్న శృతకీర్తి మహారాజు రతీదేవి ఆచరించిన అశూన్య శయనవ్రతం గురించి వివరంగా చెప్పమని అడిగారు. అప్పుడు శృతదేవుడు వివరించిన ఆ వ్రత విధానాన్ని నీకు కూడా వివరిస్తాను, విను. ఆ వ్రతం సర్వ పాపాలను పోగొట్టే గొప్ప శక్తి కలది. స్వయంగా శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవికి ఈ వ్రత రహస్యాన్ని చెప్పాడు. ఇది ఆచరించిన వారికి శ్రీహరి లక్ష్మీ సమేతుడై ప్రసన్నుడవుతాడు. ముఖ్యంగా గృహస్థులు ఈ వ్రతాన్ని పాటిస్తే వారి వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో, అపారమైన సంపదలతో వర్ధిల్లుతుంది. ఈ వ్రతాన్ని శ్రావణ మాసం శుద్ధ విదియ నాడు ప్రారంభించాలి. వ్రతం చేసేవారు 4 నెలల పాటు కేవలం పాయసం వంటి పవిత్ర ఆహారం మాత్రమే భుజించాలి. మొదటి 4 నెలలైన శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజ, కార్తీక మాసాల్లో లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువును పూజించాలి. బంగారంతో లేదా వెండితో చేసిన లక్ష్మీనారాయణ ప్రతిమను ఉంచి పట్టు వస్త్రాలు, తులసిమాలలు, తెల్లని సుగంధ ద్రవ్యాలతో అలంకరించి పూజించాలి. 4 రకాల పిండి వంటలను వండి దేవుడికి నివేదించాలి. పూజ ముగిశాక సంసారమున్న సద్బ్రాహ్మణుడికి ఆ పిండి వంటలను వాయనంగా ఇవ్వాలి. బ్రాహ్మణ భోజనం పెట్టి దంపతులను పూజించి వస్త్రాలు మరియు శయ్యను దానమివ్వాలి. తర్వాతి 4 నెలలు కూడా లక్ష్మీనారాయణుని పూజిస్తూ విష్ణు గాయత్రి మంత్రంతో హోమం చేయాలి. ఈ కాలం మధ్యలో శ్రీకృష్ణుని ప్రతిమను దానమివ్వాలి. చివరి 4 నెలలు అంటే చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఆషాఢ మాసాలలో శ్రీహరిని రుక్మిణి సమేతంగా లేదా భూదేవి సహితంగా ఎర్రని పూలతో పూజించాలి. పంచామృతాలు, పాయసం, నేతితో వండిన బూరెలను నైవేద్యంగా పెట్టాలి. పురుష సూక్త మంత్రాలతో హోమం చేయాలి. ఆషాఢ శుద్ధ విదియ నాడు అష్టాక్షరి మంత్రంతో హోమం చేసి వ్రతాన్ని ముగించాలి. వ్రతం చివరలో వెండి వరాహమూర్తిని దానమివ్వాలి. కేశవనామాదులైన 12 పేర్లతో 12 మంది బ్రాహ్మణులను పిలిచి వారికి వస్త్రాలు, అలంకారాలు, దక్షిణ ఇచ్చి సత్కరించాలి. ఒక్కొక్క బ్రాహ్మణుడికి 12 చొప్పున నేతిబూరెలను దానమివ్వాలి. ఆ తర్వాత ఒక మంచం మీద పరుపు వేసి దానిపై ఒక కంచుపాత్రను ఉంచి అందులో సర్వాలంకార భూషితమైన లక్ష్మీనారాయణ ప్రతిమను ఉంచాలి. దీనిని విష్ణు భక్తుడైన ఆచార్య బ్రాహ్మణుడికి దానం ఇచ్చి బ్రాహ్మణ సమారాధన చేయాలి. అందరూ భోజనం చేశాక మాత్రమే వ్రతం చేసిన వారు భుజించాలి. ఈ వ్రతాన్ని భార్య లేని పురుషుడు, భర్తను కోల్పోయిన స్త్రీ లేదా దంపతులు ఎవరైనా చేసుకోవచ్చు. దీనివలన ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. భగవంతుని అనుగ్రహంతో మోక్షం కూడా సులభంగా సిద్ధిస్తుంది. శృతదేవ మహాముని ఇంత వివరంగా చెప్పినప్పటికీ శృతకీర్తి మహారాజుకు ఇంకా తృప్తి కలగలేదు. ఆయన మళ్ళీ, మునీశ్వర, వైశాఖ మాసంలో ఛత్రదానం చేయడం వలన కలిగే పుణ్యం గురించి కూడా దయచేసి వివరించండి. ఈ వ్రత విశేషాలు ఎన్ని విన్నా నాకు ఇంకా వినాలనిపిస్తోంది అని అడిగారు. వైశాఖ పురాణం 13వ అధ్యాయం సంపూర్ణం. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. మిగిలిన అధ్యాయాలు కూడా క్రమం తప్పకుండా చూడాలి అనుకుంటే మన భారతీయ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. తిరిగి రేపటి పురాణంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.